హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు నిఫ్టీ ఏ విధంగా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంది, ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉందని డైలీ అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? డైలీ అనాలిసిస్తో పాటు నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి ఎక్కడ ఏ ఇంపార్టెంట్ లెవెల్ తీసుకుంటామో, ప్రీవియస్గా మనం తీసుకున్న లెవెల్స్ ఏ విధంగా వర్క్ అయ్యాయన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని ఒక లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్, ఇక లేట్ చేయకుండా మా సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఫ్రెండ్స్ చూడండి, ప్రీవియస్గా బ్యాంక్ నిఫ్టీని ఏం చెప్పాను అంటే ఈ లెవెల్స్ మీద ఫోకస్ చేయని చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటిది మనకు ప్రీవియస్ డేలో. ఓకే, తర్వాత ఇక్కడ ఈ లెవెల్ ఈ టూ లెవెల్స్ కూడా నేను ఇక్కడ ఏంటిది మనకు రెసిస్టెన్స్ లెవెల్గా ఉంటుందని చెప్పాను. ఇక్కడ నేను మీకు ప్రైస్ ఎక్కడికి వచ్చింది ఫ్రెండ్స్, మనకు ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో హై కాంచి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్. ఇదేంటి ఫ్రెండ్స్, మనకు హ్యామర్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇదేంటిది మనకు హ్యామర్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్. ఎక్కడైతే మనం లెవెల్ తీసుకున్నామో, ఒకవేళ మన లెవెల్ తీసుకోకపోయినా సరే ప్రైస్ ఎక్కడి నుంచి రివర్స్ అయింది, మళ్ళీ ప్రీవియస్ డే లో. కానీ ఇక్కడ నుంచి చూడండి మీకు ఎన్ని పాయింట్స్ మూవ్ అనేది మీకు ఇక్కడ నుంచి మూవ్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరే. ఓకేనా, 700 పాయింట్స్ మూవ్ వచ్చింది ఇక్కడ నుండి. ఓకేనా, మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకుని ఇక్కడ స్మాల్ టైం ఫ్రేమ్లో మీకు స్ట్రాటజీ కూడా వచ్చింది. మీకు స్మాల్ టైం ఫ్రేమ్లో వచ్చింది. ఎంట్రీ ఉంటుంది, స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ పాయింట్ కూడా మనకు ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. లెవెల్స్ మోస్ట్ పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో, ఏ లెవెల్స్ని మనం తీసుకొని నేను డిస్కస్ చేసి చెప్తున్నానో ఈ లెవెల్స్ని మీరు కూడా ఓన్గా నేర్చుకోవడానికి ప్లాన్ చేయండి. ఓకేనా, తర్వాత ఏమైంది, ప్రైస్ అనేది మీకు ఇక్కడ రివర్స్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాము అంటే చూడండి, హై రిట్రేస్మెంట్ హై, ఇక్కడ కూడా రివర్స్ ట్రేడ్ చేస్తాం. ఇక్కడ కూడా 1:1 వచ్చింది ఫ్రెండ్స్. స్మాల్ టైం ఫ్రేమ్లో 1:1 వచ్చింది, చెక్ చేసుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ హై క్యాప్ అని ఇక్కడ కూడా రివర్స్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా లాజిక్ ఉంది. మళ్ళీ ఈ టైప్లో తీసుకుంటాం మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. దీనికి రివర్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కంటే కూడా ఇది పవర్ఫుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ పేరు నేను చెప్పట్లేను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పేరు ఏంటని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఓకే రైట్, ఈ విధంగా ఫ్రెండ్స్. ఎందుకంటే లెవెల్స్ ఏదైతే తీసుకుంటామో ఇక్కడ 1H రేంజ్ చూడండి. 1H రేంజ్ ఇప్పుడు ఇది 1H రేంజ్ 1 2 3 4 1H రేంజ్ ఇది హై. ఓకే, ప్రైస్ ఏమైంది, బ్రేక్ అయింది, రీటెస్ట్ వచ్చింది, మళ్ళీ పైనే ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మళ్ళీ ఇంకా డౌన్కి వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేస్తుందో మళ్ళీ ఇక్కడ మన డౌన్ సైడ్ కూడా చూస్తాం ఇంకా. కానీ ఏమైంది, 1H రేంజ్ అనేది పర్ఫెక్ట్గా ఈరోజు ఏమైంది మనకు 1H రేంజ్ అనేది ఏమైంది మనకి ఇక్కడ సపోర్ట్ అయ్యింది. 1H రేంజ్ ఏమైంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈరోజు రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి సపోర్ట్ అయ్యింది. ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారం తీసుకున్నా మీరు, ఇది ప్రీవియస్ డే హై ఫ్రెండ్స్. ప్రీవియస్ డే హై దగ్గర ఏం జరిగింది, బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది, ఏమైంది ఇక్కడ మనకు సపోర్ట్ అయింది. ప్రీవియస్కి ఇది రెసిస్టెన్స్, ఎక్కడ ఈ డౌన్ సైడ్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్, బ్రేక్ అయింది, రీటెస్ట్ అయినప్పుడు ఏమైంది, సపోర్ట్ అయ్యి ప్రైస్ అప్ సైడ్కి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్రైస్ ఇక్కడ సస్టైన్ అవుతున్నప్పుడు ప్రీవియస్ డే దగ్గర ఒక లైన్ ఉంటే, ఇక్కడ ఒక లైన్ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లైన్ పైనే మనకు ట్రేడ్ అవుతుంది కాబట్టి అప్ సైడ్ తీసుకోవచ్చు అని ఒక థాట్ రావాలి. ఎప్పుడైతే డౌన్ సైడ్కి వచ్చే రీటెస్ట్ అయ్యి ఇక్కడ సస్టైన్ అవుతుంటుందో ఇక్కడ డౌన్ సైడ్ కంటే పీ సైడ్ చేయాలని ఒక థాట్ రావాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ట్రెండింగ్ మార్కెట్ని మనం క్యాచ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వచ్చినప్పుడు ఏమైంది, ప్రైస్ అనేది ట్రెండ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకో, ట్రెండింగ్ మార్కెట్ అనేది మనం క్యాచ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి ఇందులో లెవెల్స్ చెప్తున్నా తీసుకోండి. ఎందుకు తీసుకుంటామని రీజన్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీవియస్ డే లో ఒకటి తీసుకుంటున్నాం, ఒకటి. తర్వాత ఇక్కడ ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ ఒకటి తీసుకుంటున్నాం మళ్ళీ నేను, ఎందుకంటే ఒక లెవెల్గా చెప్తాను నేను. తర్వాత ఏం చేస్తున్నా ఫ్రెండ్స్, దీన్ని ఒక లెవెల్గా ఇక్కడ తీసుకొని, ఓకే, తర్వాత ఇంకో లెవెల్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కూడా తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, ఇంకా హై లెవెల్కి వెళ్తే ఏమైంది, ఈ డే ఒక హై తీసుకుంటున్నాం, ఓకేనా. సింపుల్గా ఈ లెవెల్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ డేకి సింపుల్ ఈ లెవెల్స్ చాలు. ఎక్కడ ప్రైస్ ట్రేడ్ అయినా అక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్గా తీసుకోవడానికి లాజిక్ ఉంటుంది. ఎందుకు తీసుకున్నాం లెవెల్ అనేది చెప్తాను నేను ఇప్పుడు. ఈ లెవెల్ ఎందుకు తీసుకున్నా ఫ్రెండ్స్ నేను, ఇది ప్రీవియస్ డే లో ఉంది కాబట్టి ఇక్కడ ఛానల్ కూడా వేసుకోవచ్చు మనం. కావాలంటే ఈ లోకి వేసుకుంటే ఛానల్ అవుతుంది. ఇది ఒక సపోర్ట్ ఏరియా. ఎందుకు తీసుకున్నాం, ఈ డే ఒక లోని కాబట్టి ఇక్కడ ఈ డేలోని సపోర్ట్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఎందుకు తీసుకున్నాం అంటే ఇది ఏమైంది, ఈ ప్రీవియస్ డే హైకి సపోర్ట్ అయ్యింది కదా, ఇప్పుడు బ్రేక్ అయ్యింది, రీటెస్ట్ అయింది, సపోర్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక లెవెల్ తీసుకున్నాం. తర్వాత ఈ డే ఒక హైని ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నాం. ఇక్కడ లాజిక్ ఏం లేదు, ఈ డే ఒక హైని ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నాం. తర్వాత మనం ఇక్కడ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ స్వింగ్ చూడండి, ఈ స్వింగ్ దగ్గర ఇక్కడ ఏదైతే స్వింగ్ ఉందో ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ కానించి మనకు
ప్రైస్ అప్ సైడ్కి వెళ్ళింది, ఈ రేంజ్లో కూడా ఇక్కడ ఈ రేంజ్లో కూడా మనకు ట్రేడ్ అయింది కాబట్టి ఇక్కడ ఇది ఒక లెవెల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లెవెల్ తీసుకున్నాం, ఈ లెవెల్ తీసుకున్నాం, ఈ డే ఒక హై ఉంది కాబట్టి ఈ లెవెల్ తీసుకున్నాం. సింపుల్ లాజిక్ అనమాట. ఈ విధంగానే ఎవ్రీ డే మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా. రైట్, ఇప్పుడు ఒకసారి నిఫ్టీ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చెక్ చేసేందుకంటే ముందు ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ఐడితో పాటు నాకు ఒకసారి మీ నేమ్ ఐడి నాకు వాట్సాప్లో పెట్టండి. ప్రీవియస్ వీడియోలో నెంబర్ చూడండి, ఆ నెంబర్కి వాట్సాప్ పెడితే నేను మా ఆప్షన్ బయింగ్ కోర్సు ట్రేడింగ్ స్ట్రాటజీ సెటప్ అంటే స్ట్రాటజీ ఒకటి ఉంటుంది, బై చేసుకోవడానికి, సెల్ చేయడానికైనా బై చేయడానికైనా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. నేను మీకు కోర్సు ఫ్రీగా ఇచ్చి జూమ్ క్లాస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి నిఫ్టీలో ఈ లెవెల్ మనకు పర్ఫెక్ట్గా ఒక లెవెల్ ఉందని చెప్పాను. ఇదొక లెవెల్ చెప్పాను, ఇదొక లెవెల్ చెప్పాను, ఇదొక లెవెల్ చెప్పాను. ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్, మనం తీసుకున్న లెవెల్ బిట్వీన్ ఓపెన్ అయింది. ఏదైతే సపోర్ట్ లెవెల్ తీసుకుని ఇప్పుడు సపోర్ట్ అయ్యింది కదా, ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయినప్పుడు ఈ సపోర్ట్ అయ్యింది కదా, మనం సపోర్ట్ లెవెల్ తీసుకున్నాం, ఇక్కడ సపోర్ట్ అయ్యింది కదా. ఈ సపోర్ట్ ఏం జరిగింది, 100% సపోర్ట్ తీసుకుని చూడండి. సపోర్ట్ తీసుకొని ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్, సింపుల్గా మనకు 300 పాయింట్స్ మూవ్ వచ్చింది నిఫ్టీలో. 300 పాయింట్స్ మూవ్ అంటే తక్కువ ఏం కాదు కదా, 300 పాయింట్స్ మూవ్ వచ్చింది. 300 పాయింట్స్ మనం క్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, మనం 1:2 1:1.5 బుక్ చేసుకున్నా కానీ ఆ ట్రేడ్ అనేది బయటకు వచ్చేస్తాం అనమాట, ఓకేనా. సింపుల్ లాజిక్ వచ్చేసింది చూడండి ప్రైస్ అనేది, ఓకే. రైట్, తర్వాత నేను ఇంకొకటి మీకు ఇక్కడ ఈ లెవెల్ కూడా ఇక్కడ ఉందనుకుంటే ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ కూడా మనకు రెఫరెన్స్ లెవెల్ ఇచ్చాను, నేను ఇక్కడ కూడా రెఫరెన్స్ లెవెల్ ఇచ్చాను, ఒకసారి వీడియో చెక్ చేయండి, మీకు సింపుల్గా వచ్చింది, ఓకే. ఇక్కడ కూడా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, సేమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉందో ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ కూడా వచ్చింది. సేమ్ మీరు ఏం చేస్తారంటే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి సింపుల్ లాజిక్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది ఒక ప్రీవియస్ డే హై, ఈ లాజిక్ ప్రకారం ఇది తీసుకుంటున్నాను. తర్వాత ఈ లో ఇక్కడ ఒక లో తీసుకుంటున్నా, ఓకేనా. ఇక్కడ ఏరియల్ ప్రైస్ సస్టైన్ అవుతున్నా రివర్స్ అవడానికి ప్లాన్ చేస్తుంది కాబట్టి చూసుకోండి. తర్వాత ఇదొక లో తీసుకుంటున్నాను నేను. తర్వాత ఏం చేస్తున్నా ఫ్రెండ్స్, మళ్ళీ ఇదొక లో తీసుకుంటున్నాం. ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు తీసుకున్నా అనేది, ఇబ్బంది ఏం పడకండి. తర్వాత ఈ యొక్క హై తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకు తీసుకున్నాం, మనం ఇక్కడ ఈ డే ఒక హై ఉంది కాబట్టి ఇది తీసుకున్నాం, తర్వాత ఈ డే ఒక హై ఉంది కాబట్టి ఇది తీసుకున్నాం, ఓకే. ఇది తీసుకోవడం వల్ల ఏమైంది మనకి, ఇక్కడ చూడండి ఇది కూడా మనకు ఫుల్ఫిల్ అయింది, ఓకేనా. ఎందుకు తీసుకున్నాం, తర్వాత ఇది ఎందుకు తీసుకున్నాం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైస్ అనేది ట్రేడ్ అయింది. ఎందుకు, ఈ డే ఒక హైని బ్రేక్ అయ్యి ఏం జరిగింది, రీటెస్ట్ అయింది. ప్రీవియస్గా సపోర్ట్ ఉండేది, ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉండి ఇప్పుడు ఏం జరిగింది, సపోర్ట్ అయింది. ప్రీవియస్గా రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యి ఏం జరిగింది, రీటెస్ట్ వచ్చి ఇప్పుడు సపోర్ట్ అయింది కాబట్టి ఇదొక లెవెల్ తీసుకున్నాం. తర్వాత ఇది ప్రీవియస్గా మనం ఏం చేసాము, ఈ ఒక లెవెల్ తీసుకున్నాం, దాంతోపాటు ఇది ఈ డే లో అయింది, ప్రీవియస్ డే లో అయింది కాబట్టి ఇదొక లో లెవెల్ తీసుకుంటున్నాం. తర్వాత ఈ డే ఒక లో ఇదొక లెవెల్ తీసుకుంటున్నాం. ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా మీకు వర్క్ అవుతాయి మార్కెట్లో, ఓకేనా. నెక్స్ట్ డే ట్రేడ్ చేసుకోవడానికి, ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనకి ఏం చేయాలంటే లెవెల్స్ దగ్గర రెస్పెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే స్ట్రాటజీని అప్లై చేయడానికి ప్లాన్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఈ రోజు మళ్ళీ ఒకసారి క్లోజ్ చేస్తున్నా చూడండి, ఇవన్నీ లెవెల్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇదేం జరిగింది ఫ్రెండ్స్, మనకి ఈ రోజు ఇక్కడ మనం ఒక లెవెల్ తీసుకున్నాం. లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం సి సైడ్ తీసుకోవడానికి ఏమైనా స్ట్రాటజీ ఉందా ఆప్షన్ చార్ట్లో అనేది కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ప్రైస్ రివర్స్ అవుతుంది అనుకోండి, రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం తీసుకున్న లెవెల్ ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి, పి సైడ్ తీసుకున్నప్పుడు ఏమైనా స్ట్రాటజీ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకొని అప్పుడు మాత్రమే మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలి. ఒక లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఒక సపోర్ట్ లెవెల్, ఒక రెసిస్టెన్స్ లెవెల్ తీసుకొని ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవడానికి చూడండి, ఓకే. ట్రేడ్ చేయడానికి కంపల్సరీ ఆప్షన్ చార్ట్లో స్టాప్ లాస్ పెట్టండి, టార్గెట్ పాయింట్ చూసుకోండి, ఎంట్రీ పాయింట్ పర్ఫెక్ట్గా చూసుకొని ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రాటజీ అనేది మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేసుకున్నా ప్లాన్ చేసుకోవచ్చు లెవెల్ దగ్గర, ఓకేనా ఫ్రెండ్స్. అందరికీ రిక్వెస్ట్, ఒక లైక్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.